అందరికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా ప్రత్యేకమైన వచనం గురించి మాట్లాడుకుందాం. చాలామంది వచనాన్ని చదివినప్పుడు కొంచెం కంగారు పడతారు, భయపడతారు కూడా. కాని దానిలో దాగి ఉన్న అసలు సందేశం మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. రండి, దాని వెనకున్న అసలు అర్థమేంటో కలిసి తెలుసుకుందాం. మనం ఈరోజు చూడబోయే వచనం ఇదే. నాలో ఉండి ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఇది వినగానే మనసులో ఎక్కడో ఒక చిన్న ఆందోళన మొదలవుతుంది కదూ. కాని ఆగండి, దీని వెనుక ఉన్న అసలు అర్థం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. చూద్దాం రండి. అసలు ప్రశ్న ఇదే. ఫలించకపోతే అంటే మన జీవితంలో సరైన ఫలితాలు లేకపోతే దేవుడు మనల్ని నిజంగానే తీసివేస్తాడా? చాలామంది నమ్మే ఈ వ్యాఖ్యానం వెనుక ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. సరే, ముందుగా ఈ వచనాన్ని అందరూ ఎందుకు ఇంత భయానకంగా చూస్తారో దాని వెనుక ఉన్న సాంప్రదాయ పద్ధతేంటో ఓసారి చూద్దాం. ఈ ఆలోచన ఎందుకు అంత ఆందోళన కలిగిస్తుందో కూడా చర్చిద్దాం. పాతకాలంలో అంటే సుమారు 1800 కాలంలోని పండితులు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఫలించని విశ్వాసులను దేవుడు భూమిమీద నుంచి తీసివేస్తాడని, అంటే వాళ్లను పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడని నమ్మేవారు. ఇది వినడానికే కొంచెం కష్టంగా, భయంగా ఉంది కదూ. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మొత్తం అర్థాన్ని మార్చేసే ఒక చిన్న గ్రీకు పదం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఈ విశ్లేషణలోనే చాలా కీలకమైన మలుపు. చూడండి, సాధారణంగా మన బైబిళ్లలో తీసివేయును అని అనువదించబడింది. కాని అసలు గ్రీకు పదం ఐరో. దాని అసలు అర్థం తీసివేయడం కాదు, పైకి లేపడం. చూశారా, ఒక్క పదంతో అర్థం మొత్తం ఎలా మారిపోయిందో? ఇది తొలగింపు కాదు, సహాయమనమాట. ఈ ఐరో అనే పదం యొక్క అసలు అర్థం పైకి లేపటం, ఎత్తటం, ఒక మంచి స్థితికి తీసుకురావటం. ఉదాహరణకి బైబిల్లో వేరే చోట్ల కూడా జనాలు తమ స్వరాన్ని పైకెత్తినప్పుడు ఇదే పదాన్ని ఉపయోగించారు. అంటే ఇది ఎప్పుడూ పైకి లేపడాన్నే సూచిస్తుంది. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గర యేసు తన కన్నులను పైకెత్తడానికి కూడా ఇదే ఐరో అనే పదాన్ని వాడారు. దీన్ని బట్టి మనకు అనుమానమే అవసరం లేదు. దీని అర్థం పైకి లేపడమే. సరే, ఈ పైకి లేపడం అనే ఆలోచనను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి యేసు చెప్పిన ఒక అద్భుతమైన వ్యవసాయ ఉదాహరణలోకి వెళ్దాం. ఒక ద్రాక్ష తోటను ఊహించుకోండి. ఒక తీగ పెరగకుండా నేలమీద పడిపోయింది అనుకోండి. దానిమీద దుమ్ము, మట్టి పడి దానికి గాలి, వెలుతురు సరిగ్గా తగలవు. అప్పుడు అది ఎలా ఫలించగలదు? అస్సలు ఫలించదు. మన జీవితంలో మనం కష్టాలతో కింద పడిపోయినప్పుడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మరి అప్పుడు ఆ తోటమాలి ఏం చేస్తాడో తెలుసా? ఆయన వచ్చి ఆ తీగను నరికేయడు. దాన్ని చాలా జాగ్రత్తగా, ప్రేమగా పైకి లేపుతాడు. దాని దుమ్ము తులిపి దానికి ఆధారం కోసం ఒక పందిరిమీదకు చేరుస్తాడు. ఎందుకని? అది మళ్లీ బలం పుంజుకొని మంచి ఫలాలివ్వాలని. ఇది శిక్ష కాదు, పునరుద్ధరణ. ఈ పైకి లేపడం అనేది కేవలం ఈ ఒక్క వచనానికే పరిమితం కాదు. ఇది దేవుని స్వభావం. బైబిల్ అంతా చూస్తే మనకు ఇదే కనిపిస్తుంది. మన దృక్పథాన్ని ఇప్పుడు కొంచెం విస్తరిద్దాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, యేసు పరిచర్యంతా కూడా ఇదే. ఆయన ఎవరిని కలిసినా వాళ్లను పైకి లేపారు. సమరయ స్త్రీని, నయీను ఊరి విధవరాలి కుమారుడిని, చనిపోయిందనుకున్న యాయీరు కుమార్తెను, జ్వరంతో పడియున్న పేతురువత్తగారిని, దయ్యం పట్టి కింద పడిపోయిన బాలుడిని, ఇలా ఎంతోమందిని ఆయన చేయి పట్టి పైకి లేపారు. ఆయన స్వభావమే అది. కాబట్టి దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, దేవుని పద్ధతి తీసివేయడం కాదు, పునరుద్ధరించడం. ఆయన ఎప్పుడూ మనల్ని పైకి లేపడానికే చూస్తాడు, కిందకి తొక్కేయడానికి కాదు. యోహాను 15లోని ఈ మాటలు ఆయన స్వభావానికి అద్దం పడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. అదేంటంటే పెరుగుదల, కృప, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా సమయం. ఫలితాలనేవి ఒక్కరోజులో రావు కదా. యోహాను 15వ అధ్యాయంలోనే ఏముందంటే, ముందు కొంత ఫలం, తర్వాత మరింత ఫలం, ఆ తర్వాత విస్తారమైన ఫలం. చూసారా, ఇదొక ప్రయాణం లాంటిది. ఒకేసారి గమ్యం చేరలేం. ఇదొక క్రమమైన ప్రక్రియ. దీనికి సమయం పడుతుంది. నిజమైన ద్రాక్ష తోటలో కూడా అంతే. మొక్క నాటిన 3వ ఏట మొదటి పండ్లొస్తాయి. కానీ అవి అంత మంచి క్వాలిటీ ఉండవు.
మంచి వైన్ తయారు చేయాలంటే కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. 10 ఏళ్లు గడిచే కొద్దీ ఆ వైన్ క్వాలిటీ ఇంకా ఇంకా మెరుగవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. దానికి సమయం ఇవ్వాలి, ఓపిక పట్టాలి. కాని ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. అంటే సంవత్సరాలు పట్టే ప్రక్రియను ఒక్క క్షణంలో పూర్తి చేశారు. దీని అర్థం ఆయన కాలానికి అధిపతి. మన ఎదుగుదల ప్రక్రియ ఆయన చేతుల్లో ఉంది. మనం నమ్మకంతో ఉంటే చాలు, ఆయన సరైన సమయంలో మనల్ని తప్పకుండా ఫలింపజేస్తాడు. సరే, ఇంత అద్భుతమైన ప్రోత్సాహకరమైన సందేశాన్ని మనం ఇక్కడితో ఆపకుండా ఇతరులకు కూడా పంచుదాం. దానికి మీ సహాయం కావాలి. ఈ విశ్లేషణ మీ మనసుకు నచ్చి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. అలా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చెయ్యండి. ఈ సందేశం ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తుందనుకుంటే వాళ్లతో తప్పకుండా షేర్ చెయ్యండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని కోసం ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థనలే నాకు గొప్ప ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. ధన్యవాదాలు.